పాలమూరు యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎన్ శ్రీనివాస్ వెల్లడించారు. రెగ్యులర్ స్టాఫ్, మౌలిక వసతులు లేనందువల్లే న్యాక్ గ్రేడ్ దక్కలేదని శ్రీనివాస్ అన్నారు. సీఎం చొరవతో యూనివర్సిటీలో లా మరియు ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ పనులపై దృష్టి సారించాలని తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి లా అండ్ ఇంజనీరింగ్ చదువులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని చెబుతున్న పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎన్ శ్రీనివాస్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. వచ్చే 5 ఏళ్ల కాలంలో పాలమూరు యూనివర్సిటీని అగ్రగామిగా నిలుపుతామని చెప్పి కూడా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎన్ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పటికే న్యాక్ గ్రేడ్లో బి గ్రేడ్ను కేటాయించడంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని A+కు తీసుకువెళ్తామని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర వైస్ ఛాన్సలర్ జిఎన్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మొత్తంగా మనం అనుకున్నాం ఓవరాల్గా న్యాక్ బృందం పర్యటన తర్వాత కూడా A+ వస్తుందని అనుకున్నాం, బట్ అది బి గ్రేడ్కే పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఈ గ్రేడ్ను బాగా అప్డేట్ అంటే ఇంకా పెంచుకోవడానికి ఎలాంటి నిర్ణయాలతో ముందుకు పోతున్నారు? సో ప్రస్తుతం మన పాలమూరు యూనివర్సిటీకి న్యాక్ నుంచి మనకు బి గ్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ బి గ్రేడ్ను వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి యూనివర్సిటీకి వచ్చిన ఈ నాకు బి గ్రేడ్ అనేది A+ గ్రేడ్ వచ్చే విధంగా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాము. దీని గురించి ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మనము యూనివర్సిటీ కొంచెం వీక్ ఉందో, ఎక్కడెక్కడైతే మన డెవలప్మెంట్ ప్లస్ ప్రగతి కావాలో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసినాము. సో ముఖ్యంగా పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ లేరు మన పాలమూరు యూనివర్సిటీకి. సో మొత్తం పాలమూరు యూనివర్సిటీకి టోటల్ గవర్నమెంట్ నుంచి 95 టీచింగ్ స్టాఫ్ శాంక్షన్ చేయడం జరిగింది. సో 95లో ప్రస్తుతం 18 పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. సో 77 టీచింగ్ స్టాఫ్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ 77 టీచింగ్ స్టాఫ్ను ఫిలప్ చేయడం ద్వారా పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ పెంచడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయడంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పర్మనెంట్ అన్ని యూనివర్సిటీ, మన పాలమూరు యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఖాళీలు ఉన్న పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ను రిక్రూట్ చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. సో మాకు కూడా వచ్చే 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపల ఈ ప్రస్తుతం ఖాళీ ఉన్న పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ 77 ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా రిక్రూట్మెంట్ అవుతాయనే ఆశాభావం ఉంది. తప్పకుండా రిక్రూట్ చేస్తారనే ఒక నమ్మకం మాకున్నది. సో ఆ రిక్రూట్మెంట్ అయితే మనకు పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో దాని ద్వారా మనకు డిపార్ట్మెంట్స్ కానీ, అకాడమిక్ పరంగా కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మన యూనివర్సిటీ అనేది స్ట్రెంథన్ అవుతుంది. సో ముఖ్యంగా రీసెర్చ్ ఏరియాలో మన యూనివర్సిటీ, ఎందుకంటే పర్మనెంట్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అయినప్పుడు వాళ్ళు డాక్టరేట్ కంపల్సరీ PhD హోల్డర్స్, కొంచెం టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే రిక్రూట్ అవుతారు కాబట్టి, సో వాళ్ళు టీచింగ్తో పాటు రీసెర్చ్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు కొన్ని స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అప్లై చేసుకొని శాంక్షన్ చేయడం వల్ల వేరియస్ ఫండింగ్ ఏజెన్సీ లైక్ UGC, AICT, DRDO లాంటివి చాలా పబ్లిక్ సెక్టర్, అదేవిధంగా చాలా ప్రైవేటు రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. సో పర్మనెంట్ టీచింగ్ రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్కి అప్లై చేసుకొని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ద్వారా కొన్ని యూనివర్సిటీకి గ్రాంట్స్ రావడం వల్ల, అదేవిధంగా PhD అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల, రీసెర్చ్ స్కాలర్స్ని ఎక్కువ మొత్తంలో మనం PhD డాక్టరేట్స్ని స్కాలర్స్ని అడ్మిషన్ తీసుకోవడం వల్ల, మన రీసెర్చ్ కాంపోనెంట్ను స్ట్రెంథెన్ చేయడం వల్ల మనకు కావాల్సిన రీసెర్చ్ ఏరియా అయితే ఎక్కడైతే మనం కొంచెం వీక్గా ఉన్నామో దాన్ని స్ట్రెంథెన్ చేయవచ్చు. అది పేపర్ పబ్లికేషన్స్లో కావచ్చు, బుక్స్ పబ్లికేషన్స్లో కావచ్చు, వేరే ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్లో కావచ్చు, ఏ విధంగా అయితే మనము పర్మనెంట్ రిక్రూట్మెంట్ స్టాఫ్ అవుతారో వాళ్ళు ఈ పైన కాన్సన్ట్రేట్ చేసి రీసెర్చ్ కాంపోనెంట్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మనం న్యాక్ అభివృద్ధిని, న్యాక్ యొక్క గ్రేడ్ను తప్పకుండా B నుంచి A+కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అంటే ఇక మేజర్గా సార్, అంటే బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అంటే మీ నుండి ఎలాంటి ప్రతిపాదనలు పంపబోతున్నారు, ఏమేమి ఆశిస్తున్నారు, యూనివర్సిటీకి ఏం కావాలని చెప్పబోతున్నారు? తప్పకుండా ఇప్పుడు గవర్నమెంట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి వాళ్ళ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన శాలరీస్
ఏదైతే ఉన్నదో ఆ శాలరీ కాంపోనెంటు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. వచ్చే బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన శాలరీస్కు నిధులు కేటాయించాలని, అదేవిధంగా కొత్త కాలేజెస్, కొత్త డిపార్ట్మెంట్స్, కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటికి కావాల్సిన ల్యాబొరేటరీస్, ఆ ల్యాబొరేటరీలు కావాల్సిన ఈక్విప్మెంట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్ మేము ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ రానున్న బడ్జెట్లో ప్రభుత్వానికి మేము కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకు సరిపోయేంత శాలరీస్, అదేవిధంగా కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే ల్యాబ్లకి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా హాస్టల్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాలేజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ అలాట్ చేయాలనేది మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. చూస్తున్నాం, మొత్తంగా రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా పాలమూరు యూనివర్సిటీని బి గ్రేడ్ నుంచి A+ గ్రేడ్కు తీసుకెళ్లేందుకు ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, సాయశక్తుల తమ ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూనివర్సిటీ విషయంలో చాలా మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది, యూనివర్సిటీకి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులను చేకూర్చడంలో కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో, అటు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుతూ రాబోయే బడ్జెట్ సమావేశాలకు పూర్తి స్థాయిగా ఈ యూనివర్సిటీకి కావాల్సినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో యూనివర్సిటీకి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పాలమూరు యూనివర్సిటీని ఖచ్చితంగా A+ గ్రేడ్కు అప్డేట్ అయ్యేందుకు చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ GN శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, పాలమూరు యూనివర్సిటీ.